మరి గోవు గురించి కొన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ప్రతి ఒక్కరూ అడ్డగోలు పోరాటం చేస్తున్నారు. కొందరు ప్రాణాలు పోయినాయి. గో సంరక్షణలో భాగంగా ఒక వేరే వర్గానికి చెందిన వ్యక్తులు మా గో సంరక్షకులపై దాడులు చేయడం జరిగింది. లారీలతోటి గుద్ది చంపడం జరిగింది. అయినా కూడా గోవుపై ఉన్న ప్రేమ, మమకారంతో గోవు ఈ భారతదేశానికి ఉండాల్సిన ఆవశ్యకతపై పోరాటం చేస్తూ, మరి గోవు లేకపోతే హైందత్వము లేదో అనే విధంగా మరి గో సంరక్షణ గురించి ఎంతో మంది వీరులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎంత పోరాటం చేసినా దున్నపోతుపై వర్షం పడ్డ విధంగా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గోవధని అడ్డగోలుగా సమర్థించుకుంటూ మరి ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ మరి లాస్ట్కి వచ్చే వరకు గోశాపానికి గురై మరి పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. సేమ్ అదే పందాన్ని మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తూ మరి గోవుపై కొంచెం కూడా శ్రద్ధ లేదు కాంగ్రెస్ పార్టీకి కానీ గత బీఆర్ఎస్ పార్టీకి కానీ. ఎక్కడ చూసినా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా అక్రమ గో రవాణా జరుగుతున్నది. హైవేలపై ఓపెన్ గా భయం భక్తి లేకుండా, ముఖ్యంగా ఎంఐఎం సపోర్ట్ తోటి, ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ సపోర్ట్ తోటి, ఇంతకుముందు కూడా వాడు సిగ్గు లేకుండా ఓవైసీ బ్రదర్స్ కౌలా ఘోషవాలని అని చెప్పి అడ్డగోళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకోలే వాళ్ళపై. మరి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ సంకల్నాకుతూ గోవుపై దాడిని ప్రేరేపిస్తూ మరి వీళ్ళకి ఈ కబీలాలల్లో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎంత వాటా ఉందో తెలియదు, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంత ఉండేది తెలియదు. మరి వాళ్ళని సమర్థిస్తూ అడ్డగోలు గో రవాణా చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తూ మరి కొందరు పోలీసుల సపోర్ట్ తో మరి వాళ్ళ ఎక్కడ కూడా బండి వచ్చిన గోరక్షణ చేసే కార్యకర్తలు వీరులు ఎక్కడ కూడా ఆపడం జరిగితే ఉంటా మాపై కేసులు. ఎవరైతే గోరక్షణ చేస్తున్నారో వాళ్ళపై కేసులు బెదిరియడం జరుగుతుంది. మీరు గోరక్షణ చేస్తే ఊకోమని చెప్పి కొందరు పోలీసులు బెదిరియడం జరుగుతుంది. మరి వాళ్ళపై చర్యలు ఏడిపోయినాయి. మరి మీరు హిందువులు కాదా, మరి గోవులు మొక్కరా, మరి మీ గృహ ప్రవేశాలు కాగానే గోవు కావాలి, గోవు మూత్రం పడాలి, ఇట్లా ఒక సెంటిమెంట్ ఉంటది. ఆయన కూడా మరి ఇక్కడికి వచ్చే వరకు మీరు గోరక్షణ చేస్తలేరు, చేయనిస్తలేరు. మరి దీనిపై ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కఠినమైన చర్యలు, ఎవరైతే గో వధకు పాల్పడతారో, ఎవరైతే గో అక్రమ రవాణా చేస్తారో వాళ్ళపై పీడీ యాక్టులు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి అలా పార్లమెంట్ లో కూడా గో సంరక్షణకు సంబంధించి ఒక బిల్లు తేవాలని చెప్పి మరి నమో మిషన్ వందే గో మాతరం తరఫున వీర మధ్యరాజు గారు వీర ప్రయత్నం చేస్తున్నారు. వారికి డెఫినెట్ గా మేము అందరం సపోర్ట్ చేస్తాము. మేము కాదు, ప్రతి ఒక్క హిందూ సోదరుడు సపోర్ట్ చేయాలి. మరి వీరికి మా ధర్మరక్షణ సంస్థ తరఫున కూడా సపోర్ట్ డెఫినెట్ గా వారికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హైవేపై రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని నేను ఒకటే మనవిస్తున్నా, హైవేపై ప్రత్యేకమైన గోవులను రక్షించడానికి ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ ఉండాలి. వీళ్ళకి హైవేపై 100 స్పీడ్ దాటంగానే గన్లు ఏర్పాటు చేసి ఎట్లా చాలను వేసి ప్రజలను ఇబ్బంది చేయాలి అని ఒక ధోరణి ఉంటది. కానీ మరి గోవులని అడ్డగోలుగా కంటైనర్లల్లో రకరకాలుగా హింసిస్తూ మరి తరలించడం జరుగుతుంది. మరి వాటిపై ప్రత్యేకమైన ఒక పోలీస్ టీం ఉండాలి. లేదా మీకు చేత కాకపోతే మాకు చెప్పండి, మేము టీం ఏర్పరుస్తాం. మీకు చేతనవుతుందా, మీకు చేత కాదండి. మీకు కాకపోతే ధర్మరక్షకులు చాలా మంది ఉన్నారు, గోరక్షకులు చాలా మంది ఉన్నారు, మేము అందరం కలిసి టీం ఏర్పాటు చేస్తాం. మరి మీరు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి, మాతోటి కాదు, మా వ్యవస్థతోటి కాదు, మా పోలీసు వాళ్ళతోటి కాదు, మా గవర్నమెంట్ తోటి కాదని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మేమే టీం ఏర్పాటు చేస్తాం, లీగల్ గా కాపాడుతాం. ఎక్కడైతే గో రవాణా జరుగుతుందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము ఆపుతాము. మరి మీరు వచ్చి దానిపై కేసు రిజిస్టర్ చేయాలి. మరి అది చేయనియరు, గోరక్ష చేయనియరు. గోరక్ష చేసేటోళ్లపై అడ్డగోలు కేసులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా హిందూగా పుట్టినారు. హిందువుగా పుట్టినందుకు గర్వించాల్సిన విషయము. గోవుని రక్షించాలి. మరి మీరు ఇవాళ గోవు గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు కూడా గోశాపానికి గురవుతారు. మరి హిందూ ద్రోహిగా మరి చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు గోవు గురించి ప్రత్యేకమైన ఒక టీమ్స్ ఏర్పాటు చేసి హైవేపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా గో రక్షకు పాల్పడాలి. గోవు బాగుంటే మన దేశం బాగుంటది. గోవు బాగుంటే మన హిందుత్వం బాగుంటది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన పూర్ణశాంతి గారు, సురేష్ గారు, ప్రేమ్ గారు, కవిత గారు, పవన్ గారు, భరత్ గారు, ఉదయ్ గారికి అందరికి కూడా ఇంకా గట్టి పోరాటం చేయాలి. ప్రెస్ మీట్లు కాదు, ఆన్ రోడ్ నిలబడి మరి గోవును రక్షించుకుందామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి మీడియా సోదరులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. కవిత ఆడ స్టేట్మెంట్ ఇచ్చింది, ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఎంత ఎక్సైటింగ్ న్యూస్ చేస్తారో కొంచెం గోవు గురించి కూడా వేయాలి. ఎందుకంటే గోవు బాగుంటే అందరం బాగుంటాం. కాబట్టి మీ అందరూ కూడా ఇట్లాంటి న్యూస్లు ఎక్కడ కూడా గోవుకి అన్యాయం జరిగిన రంజాన్ మన బక్రీద్ టైంలో అడ్డగోలు గోవద రోడ్డుపై భయం భక్తి లేకుండా చట్టాన్ని గౌరవించకుండా అడ్డగోలు ఓల్డ్ సిటీ బార్కాస్ వైపు అడ్డగోలు రోడ్ పైనే గోవును వధిస్తున్నారు. కాబట్టి ఆ టైంలో మీడియా మిత్రులు అందరూ కూడా ఒకసారి స్టింగ్ ఆపరేషన్ లెక్క చేసి మరి మీరు అందరూ కూడా ఎంత అన్యాయం జరుగుతుంది గోవుకు అనేది మీరు ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ మరి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. పార్లమెంట్ లో ఎందుకు ఈ గో నిషేధిత చట్టాన్ని పార్లమెంట్ లో ప్రయత్నం చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. డెఫినెట్ గా దానిపై మా ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. దానిపై పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. కమింగ్ మున్ముందు రోజుల్లో డెఫినెట్ గా దీనిపై ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, చట్టం అవసరం లేదు. మహా డిమాండ్ పర్సనల్ గా నేను బీజేపీ నాయకుడినైనా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి నా డిమాండ్, చాలా మంది డిమాండ్. సో దాని దిక్కు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి దానిపైన. సో దాని గురించి వర్కౌట్ చేసి అందరూ కూడా ఉద్యమం చేస్తే డెఫినెట్ గా అవుతుంది. గోవు మన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి డెఫినెట్ గా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ముఖ్యంగా వేరే పార్టీ వాళ్ళు కూడా దీనిపై సీరియస్ గా ఒకసారి దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బ్రెజిల్ లాంటి దేశాలలో మన గోవు తీసుకుపోయి అక్కడ అభివృద్ధి జరుగుతున్నారు. ఇక్కడ మనమేమో ఒంగోలు జాతి అంతరించిపోయే విషయాలు ఉన్నాయి. ఆడనేమో వేల లక్షల సంఖ్యలో గోవులు ఉన్నాయి. మరి అంటే మన విలువ మనకు తెలుస్తలేదు. డెఫినెట్ గా ఇప్పుడు ధర్మరక్ష సంస్థ ఉన్నది. ఆల్రెడీ మా వాళ్ళు సైనికులు పనిచేస్తున్నారు ధర్మరక్ష సంస్థ తరఫున. ఇది నా సొంత ఆర్గనైజేషన్. గోవు రక్షించే ప్రాసెస్ లో చాలా మందిపై కేసులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, నాపై కూడా పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్. ఎందుకంటే ఇదంతా కూడా ఓవైసీ కన్సర్న్ లా నడుస్తుంది. ఈ బీఫ్ సంబంధించి ఓవైసీ కన్సర్న్ లా నడుస్తుంది. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రెండు గవర్నమెంట్లపై ఉంది, గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పై. దీనిపై డెఫినెట్ గా ధర్మరక్ష, ఒక్క ధర్మరక్ష కాదు, ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. టెంపుల్స్ కాపాడుకోనికి కానీ గోవులు కాపాడుకోనికి కానీ డెఫినెట్ గా అందరు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చాలా మంది మా దృష్టిలో ఉన్న